మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం నవరాత్రులలో వస్తుంది. ఈరోజు రావి చెట్టు లేదా వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు. మీకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం మారి అపర కుబేరులవుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోయే మార్గాలు ఆ అమ్మవారే చూపిస్తుంది. రావి చెట్టును సాక్షాత్తు మనం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం. ఎవరైతే దసరా నవరాత్రుల్లో వచ్చే శనివారం రోజు రావి చెట్టు లేదా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని జపించి 11 సార్లు ప్రదక్షిణలు చేసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని పాటిస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మరి రావి చెట్టు దగ్గర చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపమైతే వేప చెట్టు లక్ష్మీప్రదం అంటే అమ్మవారి స్వరూపం. మనకు పెద్దలు చెట్లను కూడా దేవుళ్ళుగా కొలవటం చిన్నతనం నుండి నేర్పించారు. ఒక్కో చెట్టును ఒక్కో దేవుడు రూపంగా కొలుస్తూ ఉంటాం. వేప చెట్టును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా కొలవటం మన పెద్దల నుండి వస్తున్న ఆచారం. ఒకప్పటి కాలంలో గ్రామ ప్రజలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు గ్రామ దేవతలకు వేప చెట్లకు పూజలు నిర్వహించేవారు, జాతరలు చేసేవారు. అలా చేయటం ద్వారా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉంటారని భావించేవారు. వేప చెట్టుకు మన పెద్దలు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారు. భారతదేశంలో వేప చెట్టుకు ఉన్న విశిష్టత ప్రత్యేకమైనది. వేప సర్వరోగ నివారిణి. అయితే ఈ నవరాత్రులలో వేప చెట్టుకు మరిన్ని శక్తులు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. వేప అంటే సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపమే. ముఖ్యంగా రేపు నవరాత్రుల్లో వచ్చే శనివారం నాడు మీ దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చెయ్యండి. ముందు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో పసుపు కలిపిన నీళ్లు పోసి వేప ఆకుల మీద దీపం పెట్టి ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. ఆయుర్బలం యశో వచ్చ ప్రజా పశు వసూనిచ బ్రహ్మ జ్ఞానచ మేధాచత్వం నో దేహి వనస్మతిహే. ఎవరైతే 11 సార్లు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈ మంత్రాన్ని 11 సార్లు పఠిస్తారో వాళ్లకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరిపోయి అపర కుబేరులు అవుతారు. వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. లేదు మాకు అంత సమయం లేదనుకునేవారు ఈరోజు కనీసం వేప చెట్టు మీ కంటికి కనిపించి ఉన్నా సరే లేదా కనిపించినప్పుడైనా సరే ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. అసలు మా దగ్గరలో వేప చెట్టు లేదు అనుకునేవారు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. నవరాత్రుల్లో వచ్చే శనివారం రోజు మీకు వేప చెట్టు కనిపించినా రావి చెట్టు కనిపించినా రెండూ కనిపించినా ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. మనసులో అనుకోండి చాలు, మీ కష్టాలన్నీ కూడా పోయి 24 గంటల్లో అపర కుబేరులైపోతారు. మంత్రం చదవటం రాదు అనుకునేవారు వేప చెట్టును చూసి మీ సమస్యను లేదా మీ కోరికను చెప్పుకోండి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని శుభవార్తలే వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.